హాయ్, వెల్కమ్ టు లవ్ టాకీస్. ప్రేమించుకుందాంరా ఎపిసోడ్ నెంబర్ 70. అర్నవ్ టేకాఫ్ అయ్యాడని అశ్విన్ చెప్పడంతో ఎక్కడికి వెళ్తున్నారు అని అర్నవ్కి మెసేజ్ చేశాను. కాసేపటికే ఆన్సర్ వచ్చింది. తీసి చూస్తే ఐఎమ్ ఎట్ వియత్నాం అని రిప్లై ఇచ్చాడు అర్నవ్. పెట్టాలా వద్దని ఆలోచిస్తూనే ఎనీథింగ్ ఇంపార్టెంట్ అని మెసేజ్ చేశాను. మా కంపెనీ నుండి ఇక్కడికి టోకెన్స్ వెళ్తున్నాయి. ఎవరు రిలీజ్ చేస్తున్నారో అర్థం కావడం లేదు, అది తెలుసుకోవడానికే వచ్చాను అని మెసేజ్ చేశాడు అర్నవ్. నమ్మాలనిపించలేదు, అయినా కూడా ఓకే అని మెసేజ్ చేసి నా పనిని పూర్తి చేసుకొని పొద్దుటి నుంచి జాడలేని నేహాన్ని వెతుక్కుంటూ లేచాను. అది చక్కగా తాతయ్యకి ఎదురుగా కూర్చొని దానికి వచ్చి రాని చెస్ ఆడుకుంటూ ఛాంపియన్లా ఫీల్ అవుతోంది. నాకు ఆ వయసులో అది కూడా రాదు కాబట్టి ఎక్కువ ప్రశ్నలు వేయకుండా కాఫీ కలుపుకొని అత్తయ్య దగ్గరికి వెళ్ళి ఒక కప్పిచ్చి పక్కన కూర్చున్నాను. మా చెల్లి మాటలకి సారీ అత్తయ్య, మీరు తనకి చేసిన హెల్ప్ విలువ తనకు తెలియకపోవచ్చు, కానీ నాకు తెలుసు. ఐఎమ్ రియల్లీ సారీ అని అన్నాను. చాలే శ్రీ, నువ్వు ప్రతిసారి సారీ చెబుతుంటే మన మధ్య ఏ రిలేషన్ లేదేమో అనిపిస్తుంది అని నవ్వి, నువ్వు కూడా కొన్ని రోజులు ఆఫీస్ నుండి బ్రేక్ తీసుకో శ్రీ, ఇక జోసఫ్ ఉన్నాడుగా, మేం కూడా ఉన్నాం, చూసుకుంటాంలే అని అన్నారు అత్తయ్య. సరే అన్నట్లు తలూపి సుకృతితో మాట్లాడాల్సిందేమో అన్నాను. మనల్ని వాళ్ళ ఇంటికి డిన్నర్కి ఇన్వైట్ చేశారు, మనందరికీ వీలు కుదిరితే వెళ్దాం అన్నారు అత్తయ్య. వీలుదేముంది అత్తయ్య, ఖాళీగానే ఉన్నానుగా అని నవ్వి, మీకెప్పుడంటే అప్పుడే అని చెప్పాను. అది సరే గాని మనం రేపు హాస్పిటల్కి ఏమైనా వెళ్దామా? నువ్వు కాస్త అనీమిక్గా కనిపిస్తున్నావు అని అడిగారు అత్తయ్య. నేను వెళ్తానులే అత్తయ్య, మీరు ఈరోజేగా వచ్చింది, జెట్ లాగ్ ఉంటుంది, రెస్ట్ తీసుకోండి అని చెప్పాను. ఇంతలో మమ్మా ఐ విన్ అని అరుస్తూ వచ్చి నన్ను చుట్టేసింది నేహా. వావ్ గ్రేట్ అని దాని బుగ్గలు లాగుతూ అన్నాను. సరిగ్గా అప్పుడే వచ్చింది మెసేజ్. ఓపెన్ చేసి చూడగా అది అశ్విన్ నుండి వచ్చింది. ఆద్యను స్పెషల్ వెహికల్లో ఠాకూర్ సెక్యూరిటీ వాళ్ళు తీసుకువెళ్తున్నారు అని. దాంతో కిడ్నాప్ చేశారా అని కంగారుగా మెసేజ్ చేశాను. లేదు మేడం, ఆవిడ ఇష్టంగానే వెళ్ళారు, ఇప్పుడే ఠాకూర్స్ ఆఫీస్లో ఎంటర్ అయ్యారు అని చెప్పాడు అశ్విన్. అసలు ఆర్నవ్ ఊళ్ళో లేకపోతే ఆద్య ఎవరిని కలవడానికి అక్కడికి వెళ్ళినట్లు అని ఆలోచిస్తున్నాను నేను. అర్ణవ్ ఊళ్ళో లేడు, వాళ్ళ మదర్ ఎప్పుడూ ఆఫీస్కి వెళ్ళరని టాక్ ఉంది. ఇక అక్కడ ఉండేదెవరు, వాళ్ళ నాన్నగారా అని అనుకుంటూ ఉండగానే నా అనుమానం బలపడింది. దాంతో అర్జెంటుగా మాట్లాడాలి అని అశ్విన్కి కాల్ చేశాను. 5 మినిట్స్లో ఇంట్లో ఉంటాను అని కాల్ కట్ చేశాడు అశ్విన్. నేను లేచి ముఖం కడుక్కొని కిందికి వచ్చేసరికి కారులో రెడీగా ఉన్నాడు. నేను కారులో కూర్చుంటూనే చెప్పాను, సస్పెక్ట్ అర్నవ్ ఠాకూర్ కాదు, వాళ్ళ ఫాదర్ అని అన్నాను. అప్పటికే కార్ స్టార్ట్ అయ్యి బయటికి వచ్చింది. కానీ ఒక్క నిమిషం ఆగి అశ్విన్ వెంటనే వెనక్కి తిరిగి, మాస్టర్ కూడా అదే చెప్పారు అని చిన్నగా చెప్పాడు. ఆ మాట వినగానే నాకు కోపం నషాలానికి అంటింది. దాంతో వాట్ యు మీన్, ముందు కారాపండి అని గట్టిగా చెప్పాను. దాంతో అశ్విన్ కారాపి లోపలే ఉన్నాడు. నేను బయటకు దిగి, మీరు వెళ్ళండి, నేను కాసేపు ఆగొస్తాను అని చెప్పి పక్కనే చిన్న బెంచ్ లాంటిది ఉంటే అక్కడ కూర్చున్నాను. కానీ ఎప్పటికీ కదలడే అక్కడి నుంచి. అసహనం క్షణక్షణానికి పెరిగిపోతుంటే, ఏం కావాలి మీకు, నన్ను ఇలా కాపలా కాస్తూ క్షణం కూడా తన చూపు దాటి బయటికి వెళ్ళనివ్వకుండా ఇంకా ఇంకా తన కంట్రోల్లోనే పెట్టుకొని చంపేస్తారా ఏంటి అంటూ మైకేల్ మీద వస్తున్న కోపాన్ని అశ్విన్ మీద చూపిస్తూ అడిగాను. మిమ్మల్ని బయటెక్కడా ఒంటరిగా వదిలే రైట్స్ మాకు లేవు మేడం అని వినయంగా చెప్పాడు అశ్విన్. ఈ ఎమోషన్స్ లేని వాళ్ళని చూస్తే విసుగు నాకు. ఎంత అరిచినా కసిరినా మనం కింద మీద పడిపోయినా వాళ్ళు మాత్రం తటస్థంగా అలాగే ఉంటారు, రేవులు తాటి చెట్టులాగా అని మనసులోని తిట్టుకొని, అసలు నా మీద రైట్స్ ఇచ్చే రైటు మీ మాస్టర్కే లేవు. అసలు ఆ ఇంటికి, నాకు, ఈ ఆఫీసులకి, ముఖ్యంగా మీకు ఎటువంటి సంబంధం లేదు. నా చుట్టుపక్కల మీరు ఎక్కడైనా కనిపిస్తే నేనేం చేస్తానో కూడా కనీసం చెప్పను అని కోపంగా అరిచాను. మీరు చుట్టుపక్కల ఉండొద్దు అంటే ఒక 1/2 మీటర్ దూరంలో ఉంటాను, అంతేగాని ఒంటరిగా వదిలి వెళ్ళడం మాత్రం జరగదు అని చెప్పేశాడు అశ్విన్. దాంతో నిస్సహాయంగా తలపట్టుకొని అక్కడే కూర్చున్నాను. ఎప్పటికీ వీడని మైకేల్ ఆలోచనలు నాలో బీపీని అమాంతంగా పెంచేస్తుంటే, ఇక వాలితో యుద్ధం అనవసరం అని డైరెక్ట్గా లంకేశ్వరుడితో యుద్ధం పెట్టుకోవాలని ఫిక్స్ అయిపోయాను. మా ఫ్యామిలీ నుండి టోకెన్స్ వెళ్తున్నాయి. ఐఎమ్ సారీ మైకేల్స్, నాకు తెలియకుండానే చాలా జరుగుతుంది నా చుట్టూ. మొత్తం తెలిసాక క్లియర్ చేసుకొని నేను మీతో మాట్లాడతాను అని అప్పుడే మెసేజ్ చేశాడు అర్నవ్. దాంతో ఇక ఈ దాగుడు మూతలు ఎందుకని
మీ ఫ్యామిలీ నుండా లేక మీ ఫాదరా అని సూటిగా మెసేజ్ పెట్టేశాను. వాట్ అని షాకింగ్గా మెసేజ్ చేసి వెంటనే కాల్ కూడా చేశాడు అర్ణవ్. పరమచిరాగ్గా ఉన్నానేమో కట్ చేసి పడేశాను. కానీ ఆ తర్వాత నేనిప్పుడు ఖాళీగా లేను, తర్వాత చేస్తానని మెసేజ్ సెండ్ చేశాను. నాకు దూరం నుండి అశ్విన్ కనిపిస్తున్నాడు. అనవసరంగా తన మీద అరిచానేమోనని గిల్టీగా ఫీల్ అవుతూ దగ్గరికి వెళ్ళి సారీ అని చిన్నగా చెప్పాను. పర్లేదు మేడం అని ఎప్పటిలాగే కూల్గా చెప్పి ఠాకూర్స్ ఆఫీసు నుండి ఆద్య బయటికి వచ్చి ఇంటివైపు వస్తుందట అని చెప్పాడు అశ్విన్. ఓ అయితే మనం తనకన్నా ముందు ఇంటికి వెళ్ళాలి అని చెప్పి కారులో కూర్చొని ఆద్య మళ్ళీ తిరిగి ఇంటికి ఎందుకు వస్తుందా అని ఆలోచించడం మొదలుపెట్టాను. నేను కొంచెం దూరమే వెళ్లడంతో వెంటనే తిరిగి ఇంటికి వచ్చేశాను. గబగబా కారు దిగి ఆద్య వచ్చిన తర్వాత చెక్ చేసిన తర్వాతే ఇంట్లోకి ఎలో చేయండి, మనం ఛాన్స్ తీసుకోలేం అని చెప్పి నేను ఇంట్లోకి వెళ్ళేసరికి ఏంటి అప్పుడే వచ్చేశావు అని అడిగింది అమ్మ. ఏం లేదమ్మా అని నేను ఏదో మాట్లాడబోయేలోపు మీ అత్తగారు వాళ్ళంతా బయటికి వెళ్ళారు చర్చికంట అని చెప్పింది అమ్మ. ఓ సరే, నేహ ఏం చేస్తుందమ్మా అని అడిగాను. అక్కడే ఏదో గీస్తూ కూర్చుందే అని చెప్పింది అమ్మ. సరే అంటూ నేను సోఫాలో కూర్చున్నాను. ఏమైంది మొహం అలా ఉంది అని అడుగుతూ నా పక్కన కూర్చోబోయింది అమ్మ. కానీ ఈలోపే లోపలికి వచ్చింది ఆద్య. నిన్ను వెళ్ళిపోమని చెప్పాను కదా, మళ్ళీ ఎందుకు వచ్చావు అని కోపంగా లేచి అడిగింది అమ్మ. నువ్వెవరు నన్ను పొమ్మని చెప్పడానికి అని పొగరుగా అడిగింది ఆద్య. ఆద్య నోరు దగ్గర పెట్టుకుని మాట్లాడు అని వెనక నుండి అరిచాను. ఇంతలో మమ్మ అంటూ పరిగెత్తుకుంటూ వచ్చింది నేహ. ఏయ్ అది నీ మమ్మ కాదు అని జబ్బ పట్టుకొని ముందుకు లాగింది ఆద్య. దాంతో మమ్మా అంటూ భయంగా వెక్కిళ్ళు పెట్టేస్తూ బేలగా పిలిచింది నేహ. అది చూసి కోపంగా ఆద్య ముందు నేహని వదులు అని చెప్పాను. నువ్వు మాట్లాడుకు, అసలు నీకెంత ధైర్యం? నా కూతుర్ని, నా బావకి నాకు పుట్టిన కూతుర్ని నువ్వెలా లాక్కుంటావు? నీకు నేనంటే నచ్చదు, నా బావంటే నచ్చదు, కానీ మాకు పుట్టిన కూతురు మాత్రం కావాలా అని అడిగింది ఆద్య. ఆద్య ఏమైనా ఉంటే మనం తర్వాత మాట్లాడుకుందాం, ముందు నేహని వదులు అని బయటకు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తూ చెప్పాను. గాని లోపలే నాకు వణుకు మొదలయ్యింది. నేహని దూరం చేసేస్తే అసలు నేనేమైపోతాను అనే ఆలోచనే చాలా భయంకరంగా ఉంది. వదిలితే నువ్వు లాక్కొని పోతావు గద్దలాగా, నిన్ను నమ్మడానికి వీల్లేదు అని నేహను మరింత దగ్గరగా లాక్కుంటూ చెప్పింది ఆద్య. మమ్మా అని ఏడుస్తూ భయంగా కళ్ళు ముక్కు ఏకం చేసేసుకుంటోంది నేహ. నేహ ఏం కాదు, తను నీ పిన్ని, మనింట్లో ఉండే పిన్నే కదా అని దాన్ని సముదాయిస్తూ చెప్పాను. తనొద్దు అని గట్టిగా ఏడ్చేసింది నేహ. నువ్వు నోర్మై అని నేహ మీద అరిచి నా వైపు చూసి నువ్వు గొడ్రాలు అని అనిపించుకోకుండా ఉండడానికి నా కూతుర్ని భలే వాడుకున్నావమ్మా మహానటి, ఎంతటి తెలివితేటలు! ఒక పక్క నా కూతుర్ని నువ్వు వాడుకుంటూ అటు నీ పేరు ఇటు మంచితనం అన్నింటినీ సంపాదించావుగా అని నవ్వుతూ అంది ఆద్య. వెంటనే మా అమ్మ తనను అడ్డుకుంటూ నువ్వు తెలియకుండా మాట్లాడక ఆద్య, అసలు ఆ పిల్ల పుట్టగానే వద్దని ఎవరికైనా ఇచ్చేద్దామని నేను గోల చేసినా, నేను దాంతో మాట్లాడడం ఆపేసినా సరే అదొక్కరితే రక్తం పోసుకొని దాన్ని పెంచుకుంది. నేహ చిన్నప్పుడు దానికి జ్వరం వస్తే ఖర్చు చేయడానికి కూడా డబ్బులు లేవే. ఎన్నిసార్లు దాని మెడలో నల్లపూసలు తాకట్టు పెట్టిందో, ఎన్నిసార్లు దాని చేతికున్న గాజులు తాకట్టు పెట్టిందో నాకు తెలుసు. అయినా నేహ విషయంలో శ్రీనిధి దేవుడితో సమానమే, దానిదైనా అంటే కళ్ళు పోతాయి అని కోపంగా అరిచింది అమ్మ. మీరంతా అమాయకులు కాబట్టి అలా నమ్మించింది. ఎంగిలి డబ్బులు విసిరి తిమింగళంలాగా పెద్ద సొరచేపకు వేలం వేసింది. ఇంకెలాగూ దీనికి పిల్లలు పుట్టరు కదా, అందుకే నా కూతుర్ని దాని కూతురని చెప్పుకుంటూ ఆస్తి లాక్కుంటోంది అని చేదరింపుగా చూస్తూ చెప్పింది ఆద్య. ఆపు, శ్రీనిధి ఎవరిని మోసం చేయలేదు. వాళ్ళందరికీ నేహ నీ కూతురని తెలుసు, తెలిసే మీ అక్క మీద గౌరవంతోనే ఒప్పుకున్నారు అని చెప్పింది అమ్మ. అసలు వాళ్ళ మాటలు పట్టించుకోలేదు నేను. ఎదురుగా ఏడుస్తున్న నేహను చూస్తుంటే ఆ క్షణం నేను అక్కడే చచ్చిపోతే బావుండని అనిపిస్తుంది. ఆద్య నీ కాళ్ళు పట్టుకుంటాను, నేహను వదులు, దానికి నొప్పి పుడుతుందే, ఏడుస్తుంది అని దీనంగా అడిగాను. రా పట్టుకో, వెంటనే వదిలేస్తాను అని పొగరుగా అంది ఆద్య. ఏయ్ పిచ్చా నీకు, అక్క అది నీకు, అసలు అది నీ కాళ్ళు పట్టుకోవడం ఏంటి? నువ్వు దాని కాళ్ళు కడిగి నీకు నెత్తిన నీళ్లు చల్లుకోవాలి, నోరు మూసుకొని నేహను వదులు అని చెప్పింది అమ్మ. అమ్మా నువ్వు అమ్మవు కాబట్టి నిన్నెందుకంటే ఎక్కువగా తిట్టలేను, నువ్వు దూరంగా ఉండు అని అమ్మను కసురుకుంది ఆద్య. ఆ తర్వాత నా వైపు చూసి రా వచ్చి పట్టుకో
అని కళ్ళెగరేస్తూ పిలిచింది ఆద్య. దాంతో దాని కాళ్ల దగ్గరకు వంగినట్టే వంగి సడన్గా నేహ చేతిని పట్టుకొని ముందుకు లాగేశాను. కాళ్ళు పట్టుకుంటానని ఊహించింది కదా, కాస్త ఏమరపాటుగా ఉంది ఆద్య. ఈలోగా నా దగ్గరికి వచ్చేసింది నేహ. చూశావా, నీ కూతురెంత తెలివైందో అని అరుస్తూ అడిగింది ఆద్య. నేహాను భుజం మీద వేసుకొని నెమ్మదిగా వీపు నిమురుతూ, చూడాద్య, మన గొడవలు పిల్లల వరకు తీసుకుని వెళ్ళొద్దు. సరే, నేహ నీ కూతురే, నేను ఒప్పుకుంటాను. కానీ ఇప్పుడు నేహాతో నీకేం పని? తను నా దగ్గరుంటే నీకొచ్చిన ఇబ్బంది ఏంటి అని అడిగాను. నాకేం ఇబ్బంది లేదు. ఇంకా చెప్పాలంటే ఆ పిల్ల నాకు అవసరం కూడా లేదు. నేనేమి నీలో గడ్రాల్ని కాదు. కావలసినంతమంది పిల్లల్ని కనగలను. కానీ నాకు నా బావ కావాలి. నువ్వు బావనిస్తానంటే నేహను తీసుకో, నీకు నచ్చింది చేసుకో, ఐ డోంట్ కేర్. కానీ ఇద్దరినీ నీ దగ్గరే ఉంచుకుందామని మాత్రం ప్లాన్స్ వేయకు అని అంది ఆద్య. దాంతో నా చేతిలో ఉన్న నేహను అమ్మకిచ్చి తనను పడుకోబెట్టమని చెప్పి, సరే కాసేపు నిజాలు మాట్లాడుకుందాం, నువ్వొచ్చి ఇలా కూర్చో అని అన్నాను. నేను కూర్చోను అని పొగరుగా చెప్పింది ఆద్య. కానీ నేను కూర్చుంటాను అని దాని ముందే సోఫాలో కాలు మీద కాలేసుకొని కూర్చొని సూటిగా ఆద్య కాళ్లలోకి చూస్తూ, అసలు నీకు నా మీద ఎందుకంత కోపం ఆద్య అని అడిగాను. కోపమా? అసహ్యం నువ్వంటే నాకు. నీ ముఖం చూస్తేనే చిరాకు అని ముఖం చిట్లించుకొని చూస్తూ చెప్పింది ఆద్య. అవునా, సరే, అదే ఎందుకు అని అడిగాను. ఎందుకంటే నువ్వు బావని మోసం చేసావు కాబట్టి అని చెప్పింది ఆద్య. ఓ ఓకే, సరే, నేను బావని మోసం చేశానని అనుకుందాం. ఫైన్. అలాంటప్పుడు నేను బావని మోసం చేయడం వల్లనే కదా నువ్వు బావని కలిసావు. మరి నీకు మంచి జరిగింది కదా అని అడిగాను. అయితే అంది ఆద్య. జస్ట్ ఆలోచించు అంటున్నాను. నేను నీకు ప్రతిదీ మంచే చేశాను కదా. నీకు ఇష్టమైన బావని నేను పెళ్లి చేసుకోకుండా, అటు ఆరాధ్యకి కూడా చేయకుండా ఆపి మీ ఇద్దరికీ లైన్ క్లియర్ చేశాను కదా అన్నాను. అది నువ్వు నీ స్వార్థం కోసం చేశావు అని అంది ఆద్య. నా స్వార్థం కోసమే అయినా నీకు మంచి చేశాను కదా అన్నాను. కాదు కాదు, నువ్వేదో నన్ను మోసం చేస్తున్నావు అంటూ పిచ్చి పట్టినట్లు అరిచింది. ఆద్య, నాకు కావాల్సిన ఆన్సర్ వచ్చేసింది. సరే, అది వదిలే. అసలు నీకు ఇప్పుడేం కావాలి అని అడిగాను. నేహ లేదంటే బావ ఎక్కడున్నాడో ఇన్ఫర్మేషన్ కావాలి అని కచ్చిగా చెప్పింది. ఇన్ఫర్మేషన్ ఇస్తే వెళ్ళి తెచ్చేసుకుంటావా, లేదంటే నీ గాడ్ ఫాదర్ ముఖేష్ ఠాకూర్ని కన్సల్ట్ చేస్తావా అని అడిగాను. వాట్ అని ముఖం చిట్లించి అడిగింది ఆద్య. సి ఆద్య, నువ్వెంత ఎక్స్ప్రెషన్ ఇవ్వక్కర్లేదు. డైరెక్ట్గా మమ్మల్ని దెబ్బ కొట్టలేక నీలాంటి చిన్న పిల్లల్ని అడ్డు పెట్టుకొని ఫ్యామిలీ ఎమోషన్స్తో దెబ్బ కొట్టడానికి అతను వాళ్ళ కొడుకుని, నిన్ను, నీ బావని, ఆఖరికి నాన్నగారిని అందరినీ పావులుగా వాడుకున్నాడు. ఇది తెలుసుకోవడానికి నాకు ఇన్ని రోజులు పట్టింది. కానీ ఇక మీదట ఈ ఆటలు సాగు. అండ్ ఇంకొక విషయం, నేహను నీకు అప్పచెప్పాల్సిన అవసరం నాకు లేదు. నేహ పుట్టిన దగ్గర నుండి నా ప్రాణంలా కాపాడుకుంటూ పెంచుకుంటూ వచ్చాను. దాని మీద నీకు కానీ, నీ వెనకుండిదంతా నడిపిస్తున్న ఆ గాడ్ ఫాదర్కి కానీ ఎలాంటి సంబంధం లేదు. అసలు 4 ఏళ్లుగా నిన్ను ఇంట్లో పెట్టుకొని ట్రీట్మెంట్ ఇప్పించకపోతే నువ్వు అనే మనిషివి జనాభా లెక్కల్లోనే ఉండేదానివి కాదు. ఇప్పుడు వెళ్ళి ఇవే మాటలు నీ గాడ్ ఫాదర్కి చెప్పు. మీ గేమ్ ప్లాన్ మా అక్కకు అర్థమైపోయింది, కొన్ని రోజులు ఆగిపోతే బట్టబయలు కూడా చేసేస్తుంది అని చెప్పు. అప్పటిదాకా ఇద్దరూ అక్కడే ఏడుస్తూ ఉండమని చెప్పానని కూడా చెప్పు అని అన్నాను. ఆ మాటలన్నీ విన్న ఆద్య కూల్గా నవ్వి, నువ్విలాంటిదేదో చేస్తావని తెలుసు, అందుకే నేను కూడా నా ప్రిపరేషన్లో వచ్చాను అని తన దగ్గరున్న బ్యాగ్లో నుంచి ఒక పేపర్ తీసి నా ముందు పెట్టి, చదువుకున్నావు కదా నాకంటే ఎక్కువగానే, చదువు, ఈ పేపర్ చదివి అర్థం చేసుకో అని పొగరుగా చెప్పింది ఆద్య. వెంటనే ఆ పేపర్స్ తీసుకొని చూశాను. అందులో ఆద్య డెలివరీ టైంలో తను అన్కాన్షియస్ అవ్వడం వలన నేహకు గార్డియన్గా సైన్ చేసిన నా డాక్యుమెంట్స్ అన్నీ కింద పిన్ చేసి ఉన్నాయి. వాటిపై ప్రస్తుతం ఆద్య ఆరోగ్యం బాగున్నప్పటికీ తన కూతుర్ని తనకు అప్పగించకుండా నా దగ్గర దాచుకున్నందుకు నా మీద కిడ్నాప్ కేసు రిజిస్టర్ చేయించడానికి రాసిన డాక్యుమెంట్ ఉంది. ఇది డూప్లికేట్, ఒరిజినల్స్ నువ్వంటున్న నా గాడ్ ఫాదర్ దగ్గరే ఉన్నాయి. సో అని కళ్ళెగరేస్తూ గర్వంగా చూసింది ఆద్య. చూడాద్య, నువ్వు నా మీద గెలవాలన్న తపనతో ఉన్నావు, కానీ అతనెందుకు నీకు సపోర్ట్ చేస్తున్నాడని ఎప్పుడైనా ఆలోచించావా అని అడిగాను. తెలుసు, మీ ఆయన కూడా
నీలాంటి వాడే అంటగా. వాళ్ళ అమ్మాయిని అన్ని రకాలుగా వాడుకొని చంపేశాడంట కదా. అందుకే వాళ్ళు అలా చేస్తున్నారు. అయినా మీ ఇద్దరు బాగా దొరికారులే, ఇద్దరికిద్దరు అని వెకిలిగా నవ్వుతూ అంది ఆద్య. అవునా, మా ఆయన అంత తప్పు చేస్తే డైరెక్ట్గా మరి ఆయన జైల్లో పెట్టేసేయచ్చుగా అని అడిగాను నేను. అవన్నీ నాకు అనవసరం. నువ్వు నేహనిస్తావా, బావెక్కడున్నాడో చెబుతావా అని అడిగింది ఆద్య. రెండు చేయనంటే అని అడిగాను. నేను మూడోది చెప్తాను. నిన్ను నీ మొగుడిని ప్రెస్ మీట్లు పెట్టి రోడ్డుకి ఈడుస్తాను. పీటర్స్ అని గొప్పగా చెప్పుకుంటున్నావు కదా, ఆ పరువే లేకుండా చేస్తే అప్పుడేం చేస్తావు? DNA టెస్టులు చేయిస్తారో, సిట్టు వేస్తారో, CID వేస్తారో వేసుకోమను. ఎందుకంటే అది నా కూతురు. కానీ ఇవన్నీ చేస్తే నువ్వు, మీ ఆయన, మీ పరువు అన్నీ గంగలో కలుస్తాయి. అవసరమా నీకు ఇదంతా అని జాలిగా నా వైపు చూస్తూ అంది ఆద్య. ఒక్కసారిగా షాక్ అయిపోయాను. ఈ కోణం నుంచే నేను ఆలోచించలేదు. ఏం చెయ్యాలో తెలియక కళ్ళలో నీళ్లు తిరిగిపోతున్నాయి. వీళ్లను నమ్మి రాజేష్ను బయటకు వదిలేస్తే ఆ తర్వాత జరిగే అనర్థాలు వాటిని లెక్క వేయగలమా? పోనీలే అని చేరదీసిన పాపానికి మైకేల్ ఫ్యామిలీ అందరినీ నడిరోడ్డు మీదకి లాగేస్తామా? అదెంత తప్పు అని పరిపరి విధాలుగా ఆలోచిస్తుంటే అప్పుడే నేహతో వచ్చిన అమ్మ, ఏమైంది శ్రీ అని నా భుజం మీద చెయ్యేసి అడిగింది. నేహను ఆద్యకిచ్చేయమ్మా అని కళ్ళు పూర్తిగా కిందకి దించేసి చెప్పాను. అది విని అమ్మ కంగారు పడుతూ, వద్దు శ్రీ, నువ్విలా ఆలోచన లేకుండా నిర్ణయాలు తీసుకోకు అని భయంగా అంది అమ్మ. అది నేహను ఏం చేయలేదులే అమ్మా. నేహకు అదేమైనా చేస్తే నేను దాని బావని చంపేస్తానని దానికి తెలుసు కదా అని ఆద్య వైపు సూటిగా చూస్తూ చెప్పాను. అది ముఖం తిప్పుకుంది. నేహ ఒక్కరోజు కాదు కదా, ఒక్క నిమిషం సఫర్ అయినా దానికి 100 రెట్లు నీ బావ సఫర్ అవుతాడు. అవ్వడం కాదు, చంపేస్తాను. నీకు బాడీ కూడా దొరకనివ్వను. నువ్వు నీ గాడ్ ఫాదర్ కలిసి వెతుక్కున్నా దొరకదు అని స్పష్టంగా చెప్పాను. నువ్వన్నీ ఆలోచించుకున్నావు కదా శ్రీ అని అడిగింది అమ్మ. నేను చూసుకుంటానమ్మా అని నేహను తీసుకుని ఒళ్ళో కూర్చోపెట్టుకుని నేహా అని నెమ్మదిగా పిలిచాను. మమ్మా అని భయంగా నన్ను చుట్టుకుంది. కన్నయ్యకి ఎంతమంది మమ్మీలున్నారు అని చిన్నగా అడిగాను. 2, దేవకి, యశోద అని వెంటనే చెప్పింది నేహ. మరి కన్నయ్య ఇద్దరితో ప్రేమగా ఉన్నాడు కదా అని అడిగాను. ఎస్ అని అంది నేహ. మరి నేహ కూడా కన్నయ్యలాగా స్పెషల్ చైల్డ్ కదా, అందుకే నేహాకి 2 అమ్మలు, ఒకటి నేను, ఇంకొకటి తను అంటూ ఆద్య వైపు చూపించి, ఇన్ని రోజులు నువ్వు నా దగ్గరున్నావు కదా, మరి కొన్ని రోజులు ఆద్య అమ్మ దగ్గరుంటావు కదా అని చిన్నగా అడిగాను. వద్దు, ఐ డోంట్ వాంట్ టు గో మమ్మా అని నా చుట్టూ చేతులేసి ఖర్చుకుపోతూ చెప్పింది నేహ. ప్లీజ్ కొన్ని రోజులు ట్రిప్ లాగా వెళ్ళవా? మా అమ్మ బయటికి వెళ్తుంది, బిగ్ బాస్ లాగా. అందులో మనం విన్నవగానే వెంటనే నేహాని ఇంటికి తెచ్చేసుకుంటాం కదా, మమ్మ, డాడీ, నేహ ఇంకా అందరూ అని చెప్పాను. ప్లీజ్ మమ్మ, ఐ డోంట్ వాంట్ టు గో అని ఏడుస్తూ చెప్పింది నేహ. ఏడవకు నేహ అని నేను ఇంకేదో మాట్లాడబోయేలోపే నా చేతి నుండి లాక్కొని, చూపించావులే మాతృదేవో సినిమా, ఎంత ప్రేముంటే మా బావను వదిలేసి ఉంచుకో దీన్ని అని అంది ఆద్య. తీసుకువెళ్ళు, నా కూతురు అని ఎగిరావు కదా, ఎలా పెంచుతావో పోషిస్తావో నేను కూడా చూస్తాను. నేహకి సరైన టైంకి సరైన ఫుడ్ పడకపోతే అటు నీ బావకి తిండి ఉండనే ఉండదు, అది మర్చిపోకు అని అన్నాను. నాకు నీతులు చెప్పకు అని నేహను తీసుకొని బయటకు నడిచింది ఆద్య. ఆ తర్వాత ఏం జరగబోతుంది తెలుసుకోవాలంటే వెంటనే మన లవ్ టాకీస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ప్రేమించుకుందాంరా సిరీస్లోని నెక్స్ట్ ఎపిసోడ్ను వినండి. మా ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కమెంట్ చేసి, హై పాయింట్స్ కూడా ఇచ్చి మమ్మల్ని సపోర్ట్ చేయండి.